బీఆర్ఎస్ సత్సంబంధాలు రెండు అంశాలను పరిశీలించాలి. ఒకటి మాటలు. ఎక్కడ దాకా పోతున్నాయి ఈ మాటలు? రాజకీయ నాయకుల యొక్క మాటలు ఎక్కడ దాకా పోతున్నాయి? ఇతనేమో మారకపోతే మార్చురీకట. గతంలో సొంత పార్టీ నాయకుడు పొన్నాల లక్ష్మణ్ కూడా సావుదలకు నీకేం మాటలు, నువ్వు ఏం పోయింది, నీకు ఎందుకు కాలమని మాట్లాడారు. అంటే ఫ్రస్ట్రేషన్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, మొట్టమొదట ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు మీ యొక్క భాషను జాగ్రత్తగా వాడితే మీరు 10 మందికి ఆదర్శంగా ఉంటారు. ప్రమాణం చేయండి. అవతలవాడు రెచ్చగొట్టిన, అవతలవాడు గలీజ్గా మాట్లాడినా మేము వాని స్థాయిలో దిగజారి మాట్లాడము. కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా అవతల వాళ్ళు పచ్చి బూతులు మాట్లాడినా మేము మాట్లాడము అని గతంలో ఎవరు మొదలుపెట్టారో దాన్ని చేయాలి. దాన్ని ఎక్కడ రూట్ కాజ్ ఉందో అక్కడి నుంచి తీసుకురావాలి. ఆ రోగం ఎక్కడుందో దాని మూల కారణం ఏమిటో తీసుకురావాలి. దిగజారేటువంటి భాష ఎవరికి ఇది శోభనిస్తున్నది? మీరు మార్చురి అన్నారు, వాళ్ళేమో బట్టలు కూడా తీసి కొడతారన్నారు. ఏం లాభం ఇవాళ? వాళ్ళేమో పరిణతి లేక మార్చురి ఏది పిచ్చి కుక్క హద్దు మీరు ప్రవర్తన. ముఖ్యమంత్రిని అంటే పిచ్చి కుక్క అంటే అరెస్ట్ చేయలేదు. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని మార్చురికి తీసుకుపోతామంటారు. ఇది ఎక్కడ? నేను చచ్చిపోకముందు మార్చురి ఎందుకు పోతున్నారు? ఇవాళ ఏం మాట్లాడుతున్నాం? ఎంత దారుణంగా దిగజారుతున్నాం? మీడియా పేరు మీద జుగుప్సాకరమైనటువంటి మాటలే. రాజకీయ నాయకులు, సరే మీడియాది పక్కన పెడదాం, అది ఇంకొక చర్చిద్దాం. రాజకీయ నాయకులారా, కనీసమైనటువంటిది మనము మనుషులకి జంతువులు మనిషి కూడా జంతువులే భాగం అనుకుందాం. కానీ మిగిలిన జంతువులకి మనిషికి ఉన్నటువంటి తేడా ఏంటి? మానసికమైనటువంటి పరిపక్వత అనేటువంటిది, విజ్ఞానం అనేటువంటిది భగవంతుడు మనుషులకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటిది కదా. మిగిలినటువంటి జంతువుల లాగానే ఉంటాయి, క్రూరంగా ఉంటాయి, లేకపోతే అవి వాటి దశలోనే ఆగిపోతాయి. వాటిలో మెదడు, శరీరము, పరిపక్వత, మానసిక స్థితి, మాటలు, భాష ఇవన్నీ కూడా ప్రత్యేకంగా అభివృద్ధి జరగలేదు. అవి అక్కడే ఆగిపోయినాయి. మనుషులు ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన తర్వాత, నాగరికత అనేటువంటి దాన్ని మనం అనుకున్న తర్వాత మనకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అది ఇవాళ రాజ్యాంగం వచ్చినటువంటి రాజ్యాంగ ప్రమాణమే కావచ్చు, లేదా అంతకుముందు భారతదేశంలో, మిగిలిన దేశాలు పక్కన పెడితే భారత ఖండంలో జంబూ ద్వీపం అనుకునేటువంటి దగ్గర మనకు ఒక 4-5 వేల సంవత్సరాలకు ముందు నుంచి కూడా మనకంటూ కొన్ని కట్టుబాట్లు, మనకంటూ కొన్ని విజ్ఞానము, మనకంటూ కొంత మాట, పరిణతి, నాగరికత అనేటువంటిది ఇవాళ కొత్తగా లేదు. వేదకాలం ప్రమాణంగా తీసుకుంటే కూడా మనకంటూ కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఎవడు నీచుడు, ఎవడు చండాలుడు, ఎవడు అభివృద్ధి చెందినటువంటి వాడు అనేటువంటి విషయాలపైన స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఆంజనేయుడిని మనం చాలా స్పష్టంగా తీసుకుంటాం. మాట తీరు, మాట్లాడేటువంటి విధానము, పద్ధతి. ఇవాళ దిగజారిపోయినటువంటి భాష మీ రాజకీయ నాయకులే, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు, గత మాజీ మంత్రులు, ఇప్పుడున్నటువంటి మంత్రులు, పిసిసి అధ్యక్షులు, పార్టీల అధ్యక్షులు దిగజారిపోయి మాట్లాడుతుంటే మీరు ఎవరికి వాళ్ళ ఆదర్శంగా నిలుస్తున్నారు? ఇవాళ మీరు మీ తర్వాత వచ్చేటువంటి తరం కూడా ఈ మాటలు మాట్లాడమే గొప్ప అనుకునేటువంటి విధంగా వెళ్ళిపోవట్లేదా? ప్రజలు గ్రామాలలో సైతం నలుగురు కూడిన చోట ఎవరిని అవమానించకుండా స్పష్టంగా మాట్లాడతారు. గ్రామాలలో ఎటువంటి చదువు లేనటువంటి వాళ్ళు, గ్రామాలను తక్కువ చేయడం కాదు, కానీ దానికంటూ ఒక భాష, పద్ధతి, 10 మంది ఉన్న చోట ఎట్లా మాట్లాడాలనేటువంటిది చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పిస్తాం. ఇవాళ టీవీ పెట్టి రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి భాష వినాలంటే దారుణంగా, జుగుప్సాకరంగా ఉంది. ఎవరి మీద మాట్లాడుతున్నారు మీరు? ఈ ఒక్కటే చూడండి. ఇతనేమో ముఖ్యమంత్రి గారు మారకపోతే మార్చురీకే కేసీఆర్ని అన్నాడు మాట. పిచ్చి కుక్క హద్దు మీరి ప్రవర్తిస్తుందని కేటీఆర్ మాట్లాడిండు, హరీష్ మాట్లాడిండు. దమ్ముంటే విగ్రహాలపై చెయ్యేజుడు, మా కార్యకర్తలు బట్టలు ఊడదీసి కొడతారని మహేష్ గౌడ్ మాట్లాడారు. ఎవరిది తప్పనాలి, ఎవరిది ఒప్పనాలి, ఎవరు ఎట్లాంటి భాష మాట్లాడుతున్నారు, ఎవరు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు? మనం వాటిని బూతులని ప్రత్యేకంగా ఎందుకు పేరు పెట్టుకున్నాం? వాటిని ఎందుకు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటున్నాం? పార్లమెంటు శాసనసభలో ఉండేటువంటి మీరు, శాసనాలు, చట్టాలు చేయాల్సినటువంటి మీరు, కోట్లాది మంది ప్రజలను పరిపాలించేటువంటి మీరు మాట్లాడేటువంటి భాష ఇవాళ పలువురికి ఆదర్శంగా ఉండాలి, 10 మంది మెచ్చే విధంగా ఉండాలి, 10 మంది నచ్చే విధంగా ఉండాలి, వచ్చేటువంటి తరం ఆదర్శంగా తీసుకునేటువంటి విధంగా ఉండాలి. మీ జ్ఞానము, మీ యొక్క శక్తి సంపద, మీ యొక్క మాటల సంపద 10 మందికి ఆదర్శంగా ఉండాల్సింది. 10 మంది మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది. రేపొద్దుగాల ఎమ్మెల్యే అయ్యేటువంటి వాళ్ళు, రేపొద్దుగాల శాసనసభకు వచ్చేటువంటి వాళ్ళు మీ నుండి ఎటువంటి కట్టుబాట్లు నేర్చుకుంటారు? మనం సభ్య సమాజం కదా, బుద్ధిజీవులం కదా. ఏమైంది మరి?
ఏమైంది మరి ఇది? ఎవరు మొట్టమొదట మారాల్సింది? ఎస్, మొట్టమొదట ముఖ్యమంత్రి గారే. నేను ఈ రోజు నుంచి ఇట్లాంటి పదాలు వాడను, సభ్య సమాజం మెచ్చుకునే విధంగా మాట్లాడతాను. అవతల వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా కేసులు పెడతాము, వాళ్ళను చేస్తాము, ఈ మాటలను ఇట్లాంటి పదజాలాన్ని నేను వాడనని ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టండి. మీరు ఆదర్శంగా నిలవండి. అవతల వాళ్ళను ప్రజలు ఎస్ మీరు తర్వాత చెప్పండి, నేను ఈ భాష మాట్లాడదలుచుకోలేదు, ఇట్లాంటి పదాలు నేను వాడదలుచుకోలేదు, ఇప్పటి నుంచి ఎవరు మా పార్టీ వాళ్ళు కూడా మాట్లాడరు, మా మంత్రులు కూడా మాట్లాడరు, మా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడరు, మేము పార్లమెంటరీ లాంగ్వేజ్ కట్టుబడి ఉంటామనేటువంటి మాట చెప్పండి. పనికి రానటువంటి మాటలు మాట్లాడి, భాష మాట్లాడి, వీళ్ళు వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టి, రాజకీయ నాయకులేమో హాయిగా ఉన్నారు. రాజకీయ నాయకులు హాయిగా ఉన్నారు. వాళ్ళ పోసాని కృష్ణమురళి ఆంధ్రాలో ఎట్లా ఉన్నాడు? ఆయన సినిమాకు సంబంధించినటువంటి ఆయన నటుడు ఆఖరికి ఎంత దారుణంగా దిగజారిపోయి ఏ హద్దు అదుపు లేకుండా అధికారంలో ఉన్నటువంటి అహంభావంతో ఇప్పుడు ఏదైనా నడుస్తుంది, మాది అధికారం అని, రాజ్యం మా చేతిలో ఉందని ప్రతిపక్షాలను ఇష్టానుసారంగా మాట్లాడి ఆ తర్వాత వీళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత మీరు అనుభవించేటువంటి బాధ, క్షోభ ఎవరికి పట్టనటువంటిది? వాళ్ళ రాజకీయంలో లేనటువంటి వాళ్ళను, పెళ్ళాం బిడ్డలని, మహిళలని, స్త్రీలని, మాతృమూర్తులని, పిల్లలని, ఆడవాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడమేనా మీలో ఉండేటువంటి రాజకీయ పరిణతి? మీరు చేసేటువంటి రాజకీయం, మీరు చేసేటువంటి పరిపాలన ఇవేనా? బండబూతులు తిట్టుకోవడం మాత్రమే ఇవాళ రాజకీయమా? విమర్శలు ఉండాలి, సద్విమర్శ ఉండాలి, సలహాలుగా ఉండాలి. మీరు చేసేటువంటి తప్పులను ఎత్తి చూపాలి. అరే ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు విమర్శలు చేస్తే మాకు ఇబ్బంది అవుతుందని భయపడేటువంటి విధంగా ఉండాలి. అరే అధికారంలో ఉండేటువంటి వాళ్ళు గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపితే భయపడే విధంగా ఉండాలి. కానీ ఏ సబ్జెక్టు లేకుండా, ఏది మాట్లాడలేకుండా కేవలం 4 తిట్లు మాట్లాడి దులుపరించుకొని పోవడం మాత్రమే రాజకీయమైనటువంటిది. పరిణతి లేనటువంటి వాళ్ళు, ఏ విషయంపైన సరైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు శాసనసభకు వస్తున్నారు. చాలా దారుణమైనటువంటి విషయం. ఏ విషయంపైన అవగాహన లేదు, 4 డబ్బులు సంపాదించుకోవడం, 4 తిట్లు తిట్టడం, ఇది తప్ప ఎవ్వరూ ఎటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరిపేటటువంటి వాళ్ళు, పోనీ వాళ్ళదైనటువంటి విషయంలోనైనా సరే, వాళ్ళదైనటువంటి విషయంలో అందరికీ అన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు, ఏదన్నా ఒక విషయంలోనే సరే గట్టిగా మాట్లాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి వాళ్ళు ఇవాళ శాసనసభలో ఉన్నారు. మాట్లాడడం రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక విషయం పైన అవగాహన లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. శాసనసభ అంటే గౌరవం ఉండదు. శాసనసభ జరుగుతుంటే ఒకళ్ళు రన్నింగ్ కామెంట్ చేస్తుంటారు, ఒకళ్ళు ముక్కులు ఏలు పెడతారు, ఒకళ్ళు చెవులు ఏలు పెట్టుకుంటారు, ఒకళ్ళు నోట్లు ఏలు పెట్టుకుంటారు, ఒకళ్ళు ఆవలిస్తుంటారు, ఒకళ్ళు నిద్రపోతుంటారు. ఇంత దారుణంగా ఉంటుందా శాసనసభ అంటే? దాన్ని గౌరవించాలనా? మరి ఎవరు గౌరవిస్తారు? ఇది జరిగింది.